అందరు ముద్దులు పెట్టినాడు. ఇప్పుడు గుద్దుతున్నాడు వెనకాల నుంచి. బాగా ఇబ్బంది పడ్డాము ఈ 5 సంవత్సరాలు. దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దమ్మా. వాళ్ళు ఇచ్చే డబ్బులు నమ్మద్దు, తీసుకోండి. కానీ ఓటు మటుకు మీ 2 ఓట్లు మటుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సభాముఖం కోరుతున్నా. తల్లి ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా. నా తెల్లగడ్డం చూసి ముసలాడు అనుకోద్దమ్మా. కరకట్ట కమలాసన్ లాగా రంగేస్తాను తెలియదు తల్లి. నాకు పనిచేసేదానికి వచ్చా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చా, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చా. నేను ఈ సభాముఖం చెప్తున్నా, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇంకో 40 సంవత్సరాల భారతదేశ రాజకీయాల్లో ఉంటుందండి. సేవ చేసానికి వచ్చా. నేను మీ దగ్గర మళ్ళీ మాట పడేదానికి రాలా. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు వస్తా, మీ సమస్యలు పరిష్కరిస్తా. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత ఇట్లా రచ్చబెట్టు పెట్టుకుంటే సభాష్ బాగా చేసేవారు అని మీ దగ్గర చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అమ్మా, ఇది రచ్చబండ కార్యక్రమం. గతంలో నేను వచ్చాను, మీరు ఎదుర్కొన్న సమస్యలు కొన్ని నేను తెలుసుకున్నా, దానిపైన స్పష్టమైన హామీ ఇచ్చా. ఆ సమస్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చా. ఇప్పుడేమైనా ఎవరన్నా చెప్పాలనుకుంటే, మీ సమస్యలు మీరు తెలియజేయాలనుకుంటే ఇది రచ్చబండ కార్యక్రమం. మీ దగ్గర నుంచి కూడా వినేదానికి వచ్చా. ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించవలసిగా పెద్దలు నేను కోరుతున్నా. అన్న అందరు కూర్చోండమ్మా. ఎవరన్నా మీ సమస్యలు చెప్పదలుచుకున్న వాళ్ళు తమ్ముడు కూర్చోండమ్మా. ఎక్కువసేపు నుంచోలేరు మహిళలు. కూర్చోండి. అందరూ మగవాళ్ళందరూ వెనక్కి వెళ్ళండమ్మా. దయచేసి మగవాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళండమ్మా. ఏమనుకోదు, దయచేసి సహకరించండి. మా ఎవరు మాట్లాడలా, కార్యకర్తలు మేము మైకి ఇవ్వట్లేదు. ఇక్కడ అందరూ పసుపు కండాలు నాకు తెలియట్లేదు. ఇప్పుడు అందరూ పసుపు చీరలు కట్టుకున్నారు, పసుపు కండాలు. నమస్కారం. తమ్ముడు ఒక్క నిమిషం. 9 గుర్రాలతో లోకేష్ బాబు గారికి ముందుగా నమస్కారం చేస్తున్నాను. నమస్కారం. మాకు క్యాపిటల్ గైన్ ఇచ్చారు సార్, అంతకుముందు ఇచ్చారు, కానీ దాన్ని మేము ఈ గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునే టైం లేదు. గవర్నమెంట్ అంతా చిన్నాభిన్నం అయిపోయింది కదా, మీకు తెలుసు కదా. మళ్ళా క్యాపిటల్ గైన్ మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని మళ్ళీ అమలుపరిస్తే ఈ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను సార్. అన్నగారు మంచి సలహా ఇచ్చారు. అది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది. అది సాధించాలంటే పెంబసాని చంద్రశేఖర్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలి. ఆ బాధ్యత మీ పైన ఉంది. ఇది తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలని కనుక్కుని చేస్తాం. అలాగే వార్షిక కౌలు వేయట్లేదు సార్. వార్షిక కౌలు అవును, అది నేను చూసుకుంటాను. అది మన ప్రభుత్వం వస్తే బకాయిలను తీరుస్తాను. మొదటి 2 రోజులు అవుతాయి. థ్యాంక్ యూ. చాలా తెలియదు కడ్డా తీసాం. గ్రామంలో శ్మశాన వాటిక గురించి సరిగా లేదు. ఎవరైనా కానీ